హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అక్క వాళ్ళ బాబుది అన్నప్రసన్న ఉండే హైదరాబాద్లో. సో ఊరు నుండి నేను, నాన్న ఇంకా మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అమ్మ ముందు రోజే వేరే పని నుండి హైదరాబాద్కే వెళ్ళింది, కానీ వేరే దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి అమ్మని కూడా తీసుకొని నలుగురం కలిసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. యాక్చువల్గా ముందు రోజు నైటే వెళ్ళాల్సి ఉండే ప్లాన్, బట్ ఆ రోజు బస్సెస్ దొరకలేదు. దొరికినా చాలామంది జనాలతో నిండిపోయి ఉన్నాయి బస్సెస్, అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండే. ఇంకా హైదరాబాద్ వరకు నిల్చొని వెళ్ళాలంటే ఇబ్బందే కదా అని ఆ రోజు జర్నీని డిలే చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎక్కిన బస్ చూసి చాలా షాక్ అయ్యాను. ఎందుకు అని అంటారా, తెలంగాణ వచ్చి ఫ్రీ బస్ పెట్టాక ఫస్ట్ టైం అనుకుంటా అసలు బస్ అంత ఫ్రీగా ఉండడం. జస్ట్ ఒక 8 మెంబర్స్ ఉన్నామంతే ఆ బస్ మొత్తానికి. ఇంకా ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, అండ్ బస్ కూడా ఖాళీగా ఉంది అని ఒక్కొక్కరం ఒక్కొక్క సీట్లో సెటిల్ అయ్యి హాయిగా పడుకుండిపోయాం హైదరాబాద్ వచ్చేదాకా. ఇంకా హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో దిగేసి అక్కడ నుండి అక్క వాళ్ళ ఇంటికి మెట్రోలో వెళ్ళాల్సిందే, లేదంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే. ఇంకా ఎలాగో అలాగో మెట్రో వెళ్ళాము. మెట్రో దిగాక అమ్మ మా దగ్గరకు వచ్చేసింది. ఇంకా నలుగురం కలిసి టిఫిన్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళగానే మేము చేసిన పని ఏంటో చూసారు కదా. ఫస్ట్ వెళ్ళి అభిగాడితో ఆడుకున్నాము. వీడిది అన్నప్రసన్న చూసారా, వాళ్ళ బాబాయ్ది వాడిది బాండింగ్. కొంచెం సేపు వాడితో ఆడుకొని ఇంకా వాడి అన్నప్రసన్న కోసం కావాల్సిన థింగ్ అన్ని బావ తేవడానికి వెళ్ళాడు. అవన్నీ తెచ్చాక నేను, మా హస్బెండ్, మా డాడీ ఇంకా మా పెద్దనాన్న నలుగురం కలిసి ఇంకా వాడి కోసం డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇంత ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. అన్నీ రెడీమేడ్గానే దొరికాయి, అవి పెట్టాక కొంచెం గుడ్ లుకింగ్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వాడిని కొన్ని ఫొటోస్ షూట్ చేశారు. ఇక చూసారా వాళ్ళ నాన్నమ్మ ఇంకా వాళ్ళ బాబాయ్ కష్టాలు. ఫోటోగ్రాఫర్ వాళ్ళ బాబాయ్ అలా ఊపుతూ వాడిని నవ్విస్తుంది వాళ్ళ నాన్నమ్మ తను. అండ్ ఇంకా వాడి కోసం అన్నీ సెట్ చేశాక రిలేటివ్స్ అందరు వచ్చారు. అంటే చిన్నగానే చేశారు, ఎక్కువ మంది ఏం రాలేదు. బావ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఇంకా అక్క వచ్చిన వాళ్ళందరితో కొన్ని గ్రూప్ క్లిక్స్ తీసేసుకుంది. ఆ తర్వాత ఇంకా అన్నప్రసన్న స్టార్ట్ చేశాము. వాళ్ళ మామ వాడికి తినిపించాడు, అంటే మా అన్నయ్య గోల్డ్ రింగ్తో పాయసం తినిపించాడు. వాడికి నోట్కి స్వీట్గా తగిలింది అనుకుంటా, పెడుతుండే తింటూనే ఉన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరం పెట్టాము. అందరూ పెట్టినా వాడు తినేశాడు, వద్దు అని అస్సలు అనలేదు. అండ్ ఎంత డీసెంట్గా బిహేవ్ చేశాడంటే వాడు అసలు కొంచెం కూడా ఏడవలేదు. ఎంత హ్యాపీగా కూర్చొని అందరూ అంతమంది వచ్చి పెట్టినా హాయిగా తింటూ అసలు తింటున్నాడు. అసలుకి గ్రేట్ అనుకోవాలి, మా అభిని అప్రిషియేట్ చేయొచ్చు ఈ విషయంలో. అండ్ తర్వాత వాడు ముట్టుకోవడానికి వాళ్ళ బాబాయ్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ నీట్గా ఆర్గనైజ్ చేసి అరేంజ్ చేశారు. చూసారా, వాడిని అక్కడ పడుకోబెట్టారు. వాడు కొంచెం కూడా ముందుకు జరగట్లేడు. వాళ్ళ బాబాయ్ కొంచెం సపోర్ట్ ఇస్తేనైనా జరుగుతాడేమో అని వాళ్ళ బాబాయ్ సపోర్ట్ ఇచ్చినా జరగలేదు. అండ్ కొంచెంసేపు అలానే పడుకుండిపోయాడు. వాడు హాయిగా అందరు పెట్టిన పాయసం తినేశాడు కదా, ఇంకా నిద్ర రాకపోతే ఏమొస్తుంది. వాడి ఇన్నర్ ఫీలింగ్ అదే ఉండి కావచ్చు, ఇవేవి నా అయ్యే పనులా లేవు, నేను ఇంకా పడుకుంటా అన్నట్టు చాలాసేపు అట్లనే పడుకుండిపోయిండు. వాళ్ళ అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత, వాళ్ళ నాన్న, బాబాయి, మమ్మీ, అత్త అందరూ కలిసి ఎన్నో తిప్పలు పడి వాడిని నవ్వించి లేపి వాడికి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇవ్వంగా చాలాసేపటికి వాడికి ఎదురుగా కనిపించిన బుక్ని టచ్ చేశాడు. అండ్ ఆ బుక్ని టచ్ చేయడమే కాకుండా పేపర్స్ని మొత్తం తిరిగేశాడు. ఏదైనా చదివిండేమో మరి, దాంట్లో వాడికి ఏమైనా అర్థమైందేమో. బాగా తిప్పేసి మళ్ళీ ఆ బుక్ పైనే కొంచెంసేపు పడుకుండిపోయిండు. వాడికి పిల్లోలాగా అనిపించిందేమో అది, దాని మీదే కొంచెంసేపు పడుకుండిపోయిండు. ఆ తర్వాత లేచి పక్కనే ఉన్న గోల్డ్ ఇంకా మనీని రెండింటిని ఒకటేసారి టచ్ చేశాడు. ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయాక అభితో అందరం కలిసి ఫ్యామిలీస్కు క్లిక్స్ తీసుకున్నాము. అండ్ ఈ క్లిక్స్ అన్నీ నేను వీడియో ఎండ్లో పోస్ట్ చేశాను, చూసేయండి. చూశాక ఎలా ఉందో కూడా చెప్పేయండి. అందరూ క్లిక్స్ తీసుకునేసరికి ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయే వరకే చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 4 అయింది. అప్పుడు తినడానికి కూర్చున్నాము అందరము. ఇక అందరం ఒకటేసారి కూర్చొని తినేసాము. ఆ తర్వాత అభిగాడితో కొంచెం సేపు ఆడుకొని అందరం కలిసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఎవరి ఇళ్ళలో వాళ్ళకి సెండ్ ఆఫ్ చేసేసి ఇక మేము ఇంటికి రీచ్ అయ్యేలోకి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.